బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటవీ శాఖకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. 5 నెలల్లో 60 లక్షల మొక్కలు నాటినట్టు చెబుతున్నారని సోషల్ ఆడిట్ చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అదే నిజమైతే తాను రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. నెలలో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇందాక మీ స్పీచ్లో విన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా సోమిది 60 లక్షల మొక్కలు చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి, సోషల్ ఆడిట్ చేయించండి. అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనితనం. అదేది రికార్డు ఇచ్చేస్తామని చూస్తున్నాం, ఓకే ఓకే అని తప్పట్లు కొడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షల మొక్కలు? ఎక్కడ పెంచారు? 5 నెలలు ఎక్కడ పెంచారు మీరు? మీకున్న నర్సరీలు ఎన్ని? ఆ నర్సరీలో ఉన్న మొక్కలెన్ని? అలా అడుగుతుంది. అలాగే తప్పుడు రికార్డులు వద్దు, మనకి తప్పుడు రికార్డులు వద్దండి. సోషల్ ఆడిట్ చేయండి. మీరు 60 లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి, నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. సో మనకి ఎందుకు ఫోటోల కోసం, పేపర్ వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు, వాస్తవం మాట్లాడుకుందాం. ఈ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇందాక మీ స్పీచ్లో విన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా సోమిది 60 లక్షల మొక్కలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల గురించి డీటెయిల్స్ ఏంటి? ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫారెస్ట్ అధికారులపై, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వన మహోత్సవంలో భాగంగా ఈ రోజు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ కి హాజరైనటువంటి అయ్యన్న పాత్రుడు అటు జిల్లా కలెక్టర్ తో పాటుగా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనరాల రామకృష్ణుడు, అదేవిధంగా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ అందరి సమక్షంలో కూడా ఫారెస్ట్ అధికారులు గత రిపోర్ట్స్, అంటే గత 5 సంవత్సరాల కాలంలోనూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో కూడా ఈ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఫారెస్ట్ అధికారులు దాదాపుగా గడిచిన కొద్ది కాలంలో 60 లక్షల మొక్కల్ని నాటామని ఒక అయ్యన్న పాత్రుడికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అయ్యన్న పాత్రుడు ఫారెస్ట్ అధికారుల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎక్కడా కూడా నర్సరీలే లేవు, నర్సరీలు ఏర్పాటు చేయలేదు, మొక్కల్ని పెంచలేదు. అట్లాంటిది మీరు 60 లక్షల మొక్కల్ని ఎక్కడ నాటారు అంటూ క్వశ్చన్ చేశారు. అసలు మొక్కల్ని ఎక్కడ నాటారు, మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, అది ఎంతవరకు పెంచారు అంటూ క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సోషల్ ఆడిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మొక్కలకు సంబంధించి. కానీ మీరు కేవలం లెక్కలకు మాత్రమే ఇది తీసుకుని వస్తున్నారు తప్ప రియాలిటీలో ఇదేది కనిపించట్లేదని తీవ్రమైనటువంటి విమర్శలు అయితే ఆ ఫారెస్ట్ అధికారుల మీద చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా మొత్తం కొన్ని లక్షల మొక్కల్ని రోడ్డు మీద సీఎం వస్తుంటే నరికి వేసినప్పుడు ఎవరి మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఇప్పటివరకు ఒక కేసు కూడా ఎందుకు నమోదు చేయలేదంటూ కూడా వర్ష పదజాలంతో అయ్యన్న పాత్రుడు అయితే విమర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా అంటే రైతులు చాలా మంది కూడా పొలాల్లో టేకు మొక్కలు పెంచుతూ ఉంటారు. అవి పెరిగి వాటిని కట్ చేసి అమ్ముకోవాలనుకున్న సమయంలో రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఫారెస్ట్ అధికారులు గురి చేస్తున్నారని కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా అయ్యన్న పాత్రుడు ఆ ఫారెస్ట్ అధికారుల మీద సీరియస్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ విజయ్ కృష్ణన్ సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయినా కూడా అయ్యన్న పాత్రుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టోటల్ గా సోషల్ ఆడిట్ చేస్తాం, దీన్ని మొత్తం అంతా కూడా బయట పెడతామని హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.